హెయిత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. హిమాచలంలో లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవ కార్యక్రమంలో ఈదురుగాలులు అధిక వర్షాలు పడి గోడ కూలి 7 మృతి చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. 22 మిల్లీమీటర్ల వర్షం కురవటం, అత్యధికంగా కురవటం వల్ల కూడా ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కొన్ని లక్షల మంది దర్శనానికి వచ్చారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసు వారు కానీ అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ అందరూ కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ అందరినీ కూడా చర్యలు తీసుకుని వెంటనే అక్కడ ఇంకా మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా మరణించిన వారితో పాటుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు, మరణించిన వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 3 లక్షల రూపాయలు ఈరోజు నష్టపరిహారాన్ని కింద వారికి అందిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కూడా కల్పిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించి ఈ విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అన్ని చర్యలు తీసుకుని ఈరోజు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటుగా మిగిలిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ముందుకు రావడం జరిగింది. ఘటన జరగడం దురదృష్టకరం. ఈరోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. స్పందించినటువంటి తీరు చూస్తే ఈరోజు శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా వారు దీన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే విధంగా ఆయన చేసినటువంటి ప్రకటనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనేక అవకతవకలు చేసి ఆ రోజు అక్కడ దేవాలయానికి ఉండేటటువంటి 3 నామాలు కూడా చెరిపేసి ఆ రోజు ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కూడా నిలదీసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా సింహాచలం టెంపుల్ మీద కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి మీద కానీ ఎటువంటి గౌరవం లేదు, భక్తి లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు వీళ్ళు వాడుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఒక పరామర్శ పేరుతో అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, రాష్ట్రంలో ఎంతమంది వివిధ సంఘటనల్లో మరణించారు ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏ రోజు కూడా కనీసం పరామర్శించలేదు. ఈరోజు రాజకీయాలకు చేయడం కోసం నిన్న అప్పటికప్పుడు అక్కడ వైజాగ్ వెళ్ళి కనీసం పరామర్శను కూడా ఒక బాధ్యతగా చేయకుండా రాజకీయ లబ్ధి కోసం చేసినట్టు ఈరోజు ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి నిన్నటికి నిన్న
మనకి పెహల్గాంలో దాదాపు 28 మంది ఉగ్రవాదుల చేతిలో బలైపోయి ఒక ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు మరణిస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వాళ్ళని ఎందుకు పలకరించలేదు? గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక సంఘటనలు మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఇప్పుడు కూడా ఆయన బాధ్యతగా వెళ్ళి పలకరించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అటువంటి వ్యక్తి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శలు చేయటం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కూటమి నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక మందిని ఆదుకొని పార్టీల పరంగా నిధులు కేటాయించి వారికి పరిహారాన్ని అందించడం కానీ వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించడం కానీ చేసినటువంటి పోగొల్లు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.